అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, ఇవాల్టి మంత్రము కూడా విద్య కోసము, ధనం కోసమే కాకుండా వేరే వ్యవహారాల కోసం, వేరే వ్యాపారాల కోసం, విదేశీ యానము చేయదలుచుకున్న వాళ్ళ కోసం, ఆ విదేశీ యానము సుఖవంతము కావడానికి ఇదొక అద్భుతమైన మంత్రము. ఈ మంత్రం వామనావతారానికి సంబంధించినది. ఇది భవిష్యోత్తర పురాణము ఇలాంటి గ్రంథాలలో ఈ మంత్రానికి సంబంధించిన వివరణ కనిపిస్తుంది. త్రేధా నిదధే పాదాన్ భూమౌ విష్ణు త్రివిక్రమ ధర్మాంశ ధారయన్ యస్తు తస్మైతే విష్ణవే నమః. ఇది మంత్రము. మరొక్కసారి మళ్ళీ, త్రేధా నిదదే పాదాన్ భూమౌ విష్ణు త్రివిక్రమ ధర్మాంశ ధారయన్ యస్తు తస్మైతే విష్ణవే నమః. ఆ విష్ణువుకి నమస్కారము, ఆ విష్ణుమూర్తికి నమస్కారము. ఎలాంటి అయినా ధర్మాంశ ధారయన్, ఎవరి ధర్మములు వాడు నిర్వర్తించేలా చూస్తాడు. స్వధర్మాన్ని నిలబెట్టేవాడు. ఎవరు ఎలా ప్రవర్తించాలో వాళ్ళ ప్రవర్తనలన్నింటినీ కూడా జాగ్రత్తగా నిర్వహింపజేసేవాడు. అంటే ఒకరికి సంబంధించిన వస్తువు ఇంకొకళ్ళు దొంగిలించకుండా, దొంగిలించినట్టయితే ఆ వస్తువుని మళ్ళీ తిరిగి యజమానికి చేర్చేలాగా అలాంటి ధర్మములన్నిటినీ కూడా నిర్వర్తించేవాడు. ఆయన త్రివిక్రమ, 3 అడుగులతో లోకాలను జయించినవాడు. లేదు, విశేషమైన పాద విన్యాసం కలిగినవాడు త్రివిక్రమ. విష్ణు సర్వవ్యాపి. ఆయన ఏం చేశాడు? ఒకప్పుడు 3 పాదాల కోసం నేల మీదకి దిగి వచ్చాడు. ఎలాగా? త్రేధా నిదదే పాదాన్, 3 రకములుగా పాదాలు ఉంచాడు ఆయన. ఒక పాదం భూమి మీద, అంటే కింది లోకాలు. ఒక పాదం ఊర్ధ్వలోకాలు. 2 ఆక్రమించిన తర్వాత తన శరీరంతో మిగిలిన భాగాన్ని ఆక్రమించాడు. 3వ పాదం బలిచక్రవర్తి శిరస్సు మీద ఉంచి పాతాళానికి పంపించాడు. అంటే ఎవరెవరికి ఎంత ఎంత ఏ సంపదలు ఎలా ఇవ్వాలో ఆయా కాలములో ఇచ్చేవాడు పరమాత్మ. అలాగే సూర్య భగవానుడు కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 రకములుగా కాంతి కిరణ ప్రసారం చేసి అందరినీ కూడా రక్షించేవాడు ఆయన. అలాంటి శ్రీ మహావిష్ణువు మనని రక్షించుగాక. ఆయనకి నేను శరణాగతి చేస్తున్నాను. ఈ భావనతో చదివినట్టయితే విదేశీయానానికి సంబంధించిన ఒడిదుడుకులు ఏమన్నా ఉన్నట్టయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. మరొక్కసారి ఆ శ్లోకాన్ని చెప్పుకుందాం. త్రేధా నిదధే పాదాన్ భూమౌ విష్ణు త్రివిక్రమ ధర్మాంశ ధారయన్ యస్తు తస్మైతే విష్ణవే నమః. ఈ నామాన్ని, ఈ స్తోత్రాన్ని, ఈ శ్లోకాన్ని 90 రోజులు ఖచ్చితంగా రోజుకి 108 సార్లు చదవండి. విదేశీయాన అనుభవాన్ని పొందే అవకాశాన్ని పొందుతురు. కానీ విదేశీయానానికి తగినటువంటి సన్నివేశానికి వచ్చే అడ్డంకులు తొలగించుకోండి, ఫలితాన్ని పొందండి. స్వస్తి.